నమస్కారం కాదరి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. స్టాండప్ ఇండియా లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ సమావేశం. గార్లదిన్న గ్రామ సచివాలయం ఆకస్మిక తనిఖీ. కదిరిలో మహిళా మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు సిపిఐ డిమాండ్. డిఎస్పీకి వినతి పత్రం సమర్పణ. నిత్యావసర సరుకులు ఇంటింటి పంపిణీకి మినీ ట్రక్కుల ఏర్పాటుకు నల్ల చెరువులో దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు. యువత తమకు నచ్చిన వృత్తిని కొనసాగించుకుంటూ సొంత కాళ్లపై నిలబడేందుకు కేంద్రం ప్రకటించిన స్టాండప్ ఇండియా పథకం కింద ఎంపికైన లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గార్లదిన్న మండల కేంద్రంలో సమావేశమైనారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు చేపట్టదలిచిన చిరు వ్యాపారులు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు, లాభాల గురించి ఔత్సాహికులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ చిన్న మొత్తాన్ని నిరుత్సాహపడకుండా వాటిని సద్వినియోగం చేసుకుని సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తూ తగిన లాభాలని పొందాలని, దానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని దాని మేరకు అడుగులు వేయాలని సూచించారు. బ్యాంకులకు రుణాలు సకాలంలో చెల్లిస్తూ ప్రాజెక్ట్ అభివృద్ధిని అధికారుల దృష్టికి సమర్థవంతంగా తేవడం ద్వారా మరింత అధిక మొత్తాల్ని రుణాలుగా పొందే వీలుంటుందని, కనుక ప్రతి లబ్ధిదారుడు పట్టుదలతో కృషి చేసి ప్రయోజనం పొందాలని సూచించారు. తొలుత గార్లదిన్న గ్రామ సచివాలయాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత తమకు నచ్చిన వృత్తిని కొనసాగించుకుంటూ సొంత కాళ్లపై నిలబడేందుకు కేంద్రం ప్రకటించిన స్టాండప్ ఇండియా పథకం కింద ఎంపికైన లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గార్లదిన్న మండల కేంద్రంలో సమావేశమైనారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు చేపట్టదలిచిన చిరు వ్యాపారులు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు, లాభాల గురించి ఔత్సాహికులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ చిన్న మొత్తాన్ని నిరుత్సాహపడకుండా వాటిని సద్వినియోగం చేసుకుని సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తూ తగిన లాభాలని పొందాలని, దానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని దాని మేరకు అడుగులు వేయాలని సూచించారు. బ్యాంకులకు రుణాలు సకాలంలో చెల్లిస్తూ ప్రాజెక్ట్ అభివృద్ధిని అధికారుల దృష్టికి సమర్థవంతంగా తేవడం ద్వారా మరింత అధిక మొత్తాల్ని రుణాలుగా పొందే వీలుంటుందని, కనుక ప్రతి లబ్ధిదారుడు పట్టుదలతో కృషి చేసి ప్రయోజనం పొందాలని సూచించారు. తొలుత గార్లదిన్న గ్రామ సచివాలయాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 316 ఉన్నాయి పెండింగ్. నువ్వు డిస్పోజ్ చేసినవి ఏంటి? ఈ 63 వచ్చి విత్ ఇన్ సింగిల్లో ఉన్నాయి సార్. డిస్పోజల్ 12 అవుతుంది సార్. ప్లస్ ఇది 250 కూడా క్లోజ్ మంచి ఇక్కడ ఔత్సాహికమైనటువంటి వీళ్ళంతా దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఏం చేయాలి, సో అది చేయాలంటే ఎంత డబ్బులు కావాలి, ఎప్పటి నుండి బిజినెస్లో ఉన్నారు, సో ఐ జస్ట్ వాంటెడ్ అంటే మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని చెప్పేసి వచ్చాను ఇక్కడ. ఏంటి చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు? డ్రిప్ ఇరిగేషన్ కోసం పరికరాలు తయారు చేసిన మిషన్ కోసం అప్లై చేసుకున్నాం సార్. ఇప్పుడు ఏమన్నా ఉందా ఆల్రెడీ? లేదు సార్, లేదు సార్. కొత్తగా పెట్టుకున్నారా? కొత్తగా పెట్టుకున్నాను సార్. ఓకే, ఎంత భూమి ఉంది? నాకు 2.5 ఎకరా భూమి ఉంది సార్. 2.5? ఓకే, అంటే ఏం పండిద్దామని చెప్పేసి ప్లాను సార్? మామూలుగా అయితే వేరుశెనగ పండిస్తున్నాను సార్. ఇక్కడ సార్ ఇక్కడ గార్డెన్లో నేను లేటర్ మిషన్ తయారు చేసి మిషన్ పెట్టుకోవాలనుకున్నాను సార్. దానికోసం అప్లై చేసుకున్నాను సార్. నేను దాదాపు 20 సంవత్సరాలుగా ఫిట్టర్గా పనిచేసినాను సార్. రైతుతో మంచి సంబంధం ఉంది సార్. ఆ మెటీరియల్ పెట్టుకుంటే సేల్ చేసుకోవచ్చు, బాగుంటుంది అనుకున్నాను, చేసుకుని పెట్టుకున్నాను సార్ నేను. ఒకసారి డ్రిప్ వస్తే ఏం పంటలు పెట్టవచ్చు? మామూలుగా కూరగాయలు పెట్టచ్చు సార్, గవర్నమెంట్ శనక్కాయ పెట్టచ్చు సార్, చెట్లకు, చిన్న చెట్లకు, సపోర్ట్ చెట్లకు అన్నిటికీ వాడచ్చు. లేటర్ తయారు చేసి మిషన్ పెట్టుకుంటాను సార్ నేను. ఓకే, తయారు చేసి రైతులకు అమ్ముకుంటాను సార్. రైతులకు అమ్ముతారు. ఓకే, ఆ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారు. అవును సార్.
ఓకే ఓకే ఓకే. ఆన్లైన్ ల్యాటర్ రెండు తయారు చేస్తుంది సార్. ఏంటది? ఇన్లైన్ ఆన్లైన్ సార్. ఇన్లైన్ అంటే ఆల్రెడీ లోపల ల్యాటర్ లోనే ట్రిప్పర్ వస్తుంది సార్. ఆన్లైన్ అంటే చెక్ అయితే మనం ట్రిప్పర్ పెట్టుకుంటాం సార్. అట్లా 2 రకాల ల్యాటర్ తయారు చేయాలనుకుంటున్నాను సార్. దాన్ని తయారు చేయాలంటే మెషినరీ అది కావాలి కదా? అవును సార్. ఆ మెషినరీకి ఇంత అవుతుందా? అవును సార్. ఎక్కడ నుండి తెప్పిస్తారు అది? పూనా అనేది తెప్పిస్తుంది సార్. పూనా? అవును సార్. అంటే పరిచయం ఉందా, తెలుసా? అంటే తెలుసు, మీకు మాట్లాడుతున్నాను సార్. కాకపోతే ఇక్కడ ఈ విషయం తెలుసుకున్నాక చెప్పింది నేను తీసుకుని అనుకుంటున్నాను సార్. ఓకే. అవును సార్. ఎంత పడుతుంది ఆ మెషినరీ? 24 lakhs నుంచి 27 వరకు పడుతుందని చెప్పినారు సార్. ఓకే. మిగతా ఖర్చుల కోసం కొంత 30 వరకు పెట్టుకున్నారు. అవును సార్. అవును సార్. ఓకే ఓకే. సో అది స్థలం ఉందా ఇక్కడ మీకు? లేదు సార్, లీజ్ తీసుకుంటాను సార్. లీజ్కి తీసుకుంటారా? అవును సార్. ఓకే. అంటే ఎవరికి తెలిసిన వాళ్ళది ఉందా? ఎవరిదన్నా? తెలిసిన వాళ్ళు సార్. ఎంత తీసుకుంటారు సార్? రేట్ అయితే మాట్లాడలేదు సార్, అడిగి చెప్పినాను సార్. అంటే ఎన్ని సెంట్లు? దాదాపు 40 సెంట్ల వరకు అవసరం పడుతుంది సార్. 40 సెంట్ల వరకు అవసరం పడుతుంది. అక్కడ షెడ్ అవన్నీ కట్టుకోవాలి కదా? అవును సార్, కట్టుకోవాలి సార్. మరి కట్టుకుంటారా? మెషినరీ మీకు 24 లక్షలు అంటే ఇంక షెడ్కు అవును సార్ అక్కడే సరిపోతుంది కదా? అవును సార్. మరి మీ చేతుల ద్వారా ఏమైనా పెట్టుకోగలరా కొంత? మీరు ఇచ్చేది కాక నేను 9 లక్షలు పెట్టుకోవాలనుకుంటున్నాను సార్. ఇంకా ఏమైనా అవసరం అయితే కానీ కొంచెం ఏమైనా సహాయం తీసుకొని, వేరే వాళ్ళు సహాయం తీసుకొని, ఫ్రెండ్స్ సహాయం తీసుకొని పెట్టాలనుకుంటున్నాను సార్. ఓకే ఓకే. సో దాంట్లో మరి ఆ పని చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. నా దగ్గర చాలా మంది పిల్లలు పనిచేస్తారు. అంటే వాళ్ళకు ట్రైనింగ్ అయ్యి ఈ పని మెషిన్ రాగానే ఇమీడియట్ గా చేయగలరా? చేయగలరు సార్. 5 మంది పిల్లలకు నేను ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను సార్. అనంతపురంలో ఇప్పిస్తున్నాను సార్. ఓకే. తీసుకురావడానికి ఈ దేశంలో ప్రముఖంగా పనిచేసినటువంటి సంస్థ డిక్కీ 2015లో ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో సమావేశం పెట్టించి దేశవ్యాప్తంగా 10,000 మంది పారిశ్రామికవేత్తలతోటి ఒక సమావేశం పెడితే ఆ సమావేశానికి మన గౌరవ ప్రధానమంత్రి గారు పిలిపించాం చీఫ్ గెస్ట్గా. అప్పుడు ఆ సమావేశంలో ఇన్స్పైర్ అయ్యి మీకు ఏం కావాలో అడగండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటే మా వాళ్ళు మా ఇండియన్ ప్రెసిడెంట్ గారు ఒకటే అడిగారు, సార్ భారతదేశంలో కొన్ని వేల బ్రాంచులు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లోనూ కనీసం ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి మీరు వితౌట్ కొలెటరల్ లోన్ ప్రొవైడ్ చేస్తే లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా అవ్వడానికి అవకాశం ఉంది, మీరు ఇది చేయండి అని చెప్తే దానికి ఆయన ఒప్పుకొని స్టాండప్ ఇండియా స్కీమును 2016లో తీసుకొచ్చారు. ఆలయంలో మాకు తెలియదు, మాకు దీని గురించి ఐడియా లేదండి అని చెప్పారు. నేను ఇక్కడ మర్తాక్ నుంచి అప్లై చేశాను సార్. మర్తాక్ నుంచి అప్లై చేస్తే మధుసూదన్ సార్తో కలిశాను సార్ సచివాలయంలో. ఏం చేయదలుచుకున్నారు అది చెప్పండి సార్. రెస్టారెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఏమైనా చేస్తున్నారా సార్? ఫాస్ట్ ఫుడ్ నుండి దీనిపైన మామూలుగా బండి పైన టిఫిన్ అమ్ముకుంటుంది సార్. బండి పైన ఫాస్ట్ ఫుడ్ లాంటిది నడుపుతుంది సార్. తర్వాత ఇంకా నేను ఆన్లైన్లో పెట్టాను సార్. స్విగ్గీ, జొమాటో, స్మార్ట్ లైఫ్ అట్లా ఆన్లైన్లో సప్లై చేస్తున్నాం. తర్వాత ఇంకా అది కూడా రెస్టారెంట్ పెట్టుకుందాం అనేసి ఆ ఉద్దేశం. స్థలం ఉందా? లేదు సార్. రెంట్కి దొరుకుతుందా? ఉంది సార్. ఓకే. ఎంత అప్లై చేసుకుంటున్నారు సార్? 10 lakhs. 10 లక్షలు సరిపోతుందా? సరిపోతుంది. ఎక్కడ పెట్టుకుంటారు సార్? సప్తగిరి సర్కిల్. సప్తగిరి సర్కిల్, అనంతపురం. ఓకే. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎవరు మీరు నడుపుతున్నారా, ఎవరు నడుపుతున్నారు? లేదు సార్, మేమే సార్. ఇంట్లో నుంచి సప్లై ఇస్తున్నాం సార్. ఆన్లైన్ అది ఇంట్లో తయారు చేసి అడిగితే వాళ్ళకి ఇస్తున్నారు, సప్లై చేస్తాం. అంటే ఎట్లా అడుగుతారు, బుకింగ్ ఎట్లా చేసుకుంటారు సార్? స్విగ్గీ, జొమాటో సార్ ఆన్లైన్ చేస్తాం. ఫుడ్ లైసెన్స్ తీసుకొని పెట్టుకున్నాం. అచ్చా, ఫుడ్ లైసెన్స్ తీసుకొని హోటల్ లాగా దాంట్లో ఉంది. లైట్ హోమ్ ఫుడ్స్ అని. సో ఎవరైనా స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ వెళ్తే మీ హోటల్ పేరు కనబడుతుంది. సో ఏమేమి కావాలన్నది వాళ్ళు చెప్తే దాన్ని బట్టి అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తారు. మెనూ ఉంటుంది సార్. దాంట్లో మెనూ నుంచి ఫిజికల్ గా ఎక్కడ హోటల్ లేదు. లేదు సార్. పెట్టుకుందాం మళ్ళీ సార్. ఓకే. చూసి ఈ ఆన్లైన్ లో పెట్టుకోవడం చూసి ఇంప్రెషన్ అయ్యి ఇంకా ఇప్పుడు దీని గురించి సపరేట్ గా పెడదాం ఒకటి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు 10 లక్షలు సరిపోతుందా మరి? సరిపోతుంది సార్. ఓకే. ఏం పేరు మీ పేరు? సార్ అప్లై చేసిన అప్లికేషన్ పేరు తులసమ్మ సార్. తులసమ్మ. మొత్తం పేరేంటి? తులసమ్మ. పోలూరు తులసమ్మ. తులసమ్మ. ఏ సీరియల్ నెంబర్ చూసుకోండి. 10 లక్షలు పెట్టుకొని నేను ఇట్లా హోటల్ పెట్టుకుంటాను, తర్వాత ఫస్ట్ ఇయర్లో నాకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఆదాయం వస్తుంది, ఇంత ఖర్చు ఇంత ఆదాయం. సో ఫస్ట్ ఇయర్లో సేమ్ 5 లక్షలు ఖర్చు అవుతుంది, 4 లక్షలు ఆదాయం వస్తుంది. రెండో సంవత్సరంలో
5 లక్షలు ఖర్చు అవుతుంది, 5 లక్షల ఆదాయం వస్తుంది. 3వ సంవత్సరంలో 4 లక్షలు, 5 లక్షలు ఖర్చు అవుతుంది, 6 లక్షల ఆదాయం వస్తుంది. ఇట్లా లెక్కలు వేసి ఆ డిపిఆర్ అనేది కూడా ఇవ్వాలి. తర్వాతనే అంచెలంచెలుగా ఎదుగుతారు. సో మీరందరూ కూడా భవిష్యత్తులో మంచిగా ఉండాలి, మీరు అనుకుంటున్నటువంటి దిశగా వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేబీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఇవ్వలేకపోవచ్చు, అందులో 80% 90% మందికి అయితే ఖచ్చితంగా ఇప్పించగలము. సో మీరందరూ కూడా భవిష్యత్తులో నేను మళ్ళీ వస్తాను, 1 సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో మీతో మాట్లాడడానికి నేను వస్తాను. ఇదే గ్రామానికి వస్తాను, మీ షాప్ చూడడానికి కూడా వస్తాను. మీ షాప్ కానీ మీరు ఏది పెట్టుకున్నారో నాకు ఇప్పుడు అడ్రస్లు ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఖచ్చితంగా వచ్చి చెక్ చేస్తాను. అప్పుడు నాకు చెప్పగలగాలి, సార్ ఆ రోజు మీరు నాకు లోన్ ఇప్పించారు అని చెప్పేసి సంతృప్తిగా నాకు మీరు ఒక మాట, సార్ మీరు ఆ రోజు సహాయం చేశారు, మేము బాగున్నామని చెప్పేసి ఒక మాట చెప్తే అదే సంతోషం నాకు. ఖచ్చితంగా మీరు బాగుపడాలని చెప్పేసి ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను దీనికోసము. వినియోగం చేసుకోండి. సో కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా కొంత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో ఒకటేసారి డబ్బులు రాగానే అన్నీ జరిగిపోవు, దాని వెనుక మళ్ళీ కష్టపడాలి. మార్కెట్ అంటే అమ్మకానికి మార్కెట్ చూసుకోవాలి, చాలా తిరగాల్సి ఉంటుంది, ఇవన్నీ చెయ్యాలి. కానీ ఒక్కసారి మీరు ఎస్టాబ్లిష్ అయిపోయారంటే మళ్ళీ తర్వాత ఎక్కువ కూడా లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు 10 లక్షలు తీసుకున్నారు, తర్వాత 1 కోటి రూపాయలు కూడా తీసుకోవచ్చు. మీరు బాగా బిజినెస్ బాగా ఉంది అంటే తర్వాత 1 కోటి రూపాయలని తీసుకోవచ్చు. ఇంకా మంచిగా చేసుకుంటే అప్పుడు బ్యాంకులు లోన్లు ఇవన్నీ అవసరం లేకుండా మీకు సొంతంగా అప్పుడు ఇంకా బ్యాంకులే వస్తాయి మీ దగ్గరికి, మేము ఇస్తాం మీకు లోన్ అని చెప్పేసి. కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. కరోనాపై జాగ్రత్తల విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు 50 రోజుల పాటు కరోనా నియంత్రణలో భాగంగా ముమ్మరంగా విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం రెవెన్యూ భవన్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, దీని తీవ్రత అధికంగా ఉండే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇప్పటికే అధికంగా మరణాలు నమోదయ్యాయని, ఇక మరణాలు సంభవించే అవకాశం కల్పించరాదని సూచించారు. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత పాటించడం, బయట తిరిగేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, 6 అడుగుల సామాజిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో కానీ శానిటైజర్స్ తో కానీ శుభ్రం చేసుకోవడం వంటి కీలక విషయాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు సిరి నిశాంత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. రిగార్డింగ్ కరోనాకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ టేకింగ్ అప్ ఏ 50-day క్యాంపెయిన్. 50 రోజుల ఒక క్యాంపెయిన్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. బట్ మండల్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో మండల్ లెవెల్ అధికారులను కూడా పిలవడం జరిగింది. మండల్ లెవెల్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి జీవో జస్ట్ ఇప్పుడే ఇచ్చారు. మండల్ లెవెల్లో కూడా టాస్క్ ఫోర్స్ అనేది కన్స్టిట్యూట్ చేయాలి. సో కరోనా అనేది ఇంకా వెళ్ళిపోలేదు, రెండోసారి వచ్చేది ఇంకా తీవ్రంగా ఉంటుంది. సో దీన్ని రెండోసారి వచ్చేది ఇంకా తీవ్రంగా ఉంటుంది, లేదంటే ఎక్కువ మరణాలు సంభవించవచ్చు, కేసులు తక్కువగా, దీన్ని తప్పించుకోవాలి అంటే వీ నీడ్ టు ప్రియంప్టివ్, అంటే మనం ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. ఆ ముందస్తుగా చర్యలు తీసుకోవడానికి జిల్లా లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ, మండల్ లెవెల్లో ఇంకొక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ జిల్లా లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ యొక్క ఫస్ట్ మీటింగ్ ఇప్పుడు పెట్టాము. దానికి మండల్ లెవెల్ ఆఫీసర్స్ని, మున్సిపల్ కమిషనర్స్ని అందరినీ కూడా గమనించి చెప్పడం జరిగింది. సో బేసిక్గా ఐ జస్ట్ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి అవేర్ ఆఫ్ వాట్ నీడ్స్ టు బి డన్. అంటే డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు 50 రోజుల క్యాంపెయిన్ చేయాలి. అందులో మొట్టమొదటిగా అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 3 లైన్ మెసేజెస్ అంటే 3 ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నవి ఉన్నాయి. మీ అందరికీ కూడా ఈ జీవో కాపీని పంపించడం జరిగింది, అది చదువుకొని రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ దట్. I don't want to take much of your time. We will close this meeting of video conference as quickly as possible. I will be very brief. So the meeting I am assuming and I am believing that. So 3 line messages అన్నవి 3 ఉన్నాయి. ఒకటి మాస్క్ సంబంధించి మాస్కే కవచం.
మాస్క్ సరిగ్గా పెట్టు, కరోనా ఆట కట్టు. సో ఈ ట్యాగ్ లైన్ అన్నది ప్రతి చోట మనం చేసేటటువంటి ప్రతి పనిలో మనం చేసేటటువంటి ఈవెన్ యూ కెన్ గెట్ ఇట్ ప్రింటెడ్ ఆన్ ద ఫైల్స్ ఆల్సో. మెసేజెస్ ఏవైతే 3 మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని బాగా ప్రమోట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటి, దాన్ని ఫాలో చేయడం. ఐఎస్ఏ యాక్టివిటీ ఆ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ప్రజలు, అధికారులు, ఎన్జిఓస్ అందరూ కూడా ఫాలో అయ్యేలాగా చేయడం. ఒకటి మాస్క్ ధరించడము, రెండోది ఫిజికల్ డిస్టెన్సింగ్, భౌతిక దూరాన్ని పాటించడం, 6 అడుగుల దూరం, కరోనా మీకు దూరం. రెండోది రెగ్యులర్గా ఈ 50 రోజులలో రోజు ఒక యాక్టివిటీ ఉంది. సో దాంట్లో మీకు ఆల్రెడీ జియో 733 జియోని ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎ రోల్. ప్రతి ఒక్కరు కూడా ఇందులో చాలా చేయాల్సిన పని, అంటే ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్, ఎన్ఆర్ఈజిఎస్, ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకొని రావాలి. అలాగే దీన్ని ఖచ్చితంగా పాటించేలాగా చూడాలి. సో బేసిక్గా వాట్ వీఆర్ అల్టిమేట్ రిక్వెస్ట్ ద తహసీల్దార్స్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ టు గో త్రూ దిస్ and ensure that this is done. This is pertaining to intensive ISC campaign for the next 50 days starting from December 1st to January 19th. Then there are some major important festivals. So in festivals time lo religious places lo there is a possibility of more public being coming there and corona spread అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఛాన్స్ ఉంది. December 25th అంటే churches-లో there has to be more concentration. The Commissioner Endowments orders were already issued. At no religious place the congregation should be more than 50 people. So instances are coming to my notice that 50 కంటే ఎక్కువ మంది అక్కడక్కడ గ్యాదర్ అవుతున్నారు, లేదంటే వేరియస్ అకేషన్స్లో గ్యాదర్ అవుతున్నారు అన్నట్టు నా దృష్టికి వస్తుంది. దట్ షుడ్ నాట్ బి అలౌడ్. Campaign, intensive campaign. This is first thing. So, చేయడానికి కానీ అటువంటి జరగడానికి వీలు ఎక్కడ కూడా. That mandal level task force will be the medical officers as well as mandal level task force have the responsibility of doing this. Dry space అన్నది ఫర్ స్టోరింగ్ ఆఫ్ సిరంజెస్, డ్రాపర్స్, కోల్డ్ బాక్సెస్, వ్యాక్సిన్ క్యారియర్స్ అనేది ఒకసారి చెక్ చేసుకొని ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ ని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది దీనికోసం. అవునా? కాదరి వార్తల్లో తీసుకుందాం చిన్న విరామం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने।
ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. కదిరి వార్తలకు తిరిగి స్వాగతం. కదిరి పట్టణ జనాభా రోజు రోజుకి పెరిగిపోతూ ఉండగా జనాభాకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను విస్తృతపరచాలని సిపిఐ డిమాండ్ చేసింది. పట్టణంలో మహిళల సమస్యల్ని పరిష్కరించేందుకు మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఎంతో అవసరంగా ఉందని, కనుక కదిరి పట్టణంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పట్టణ సిపిఐ కార్యదర్శి కదిరప్ప డిమాండ్ చేస్తూ కదిరి డీఎస్పీకి ఈ రోజు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అంతేగాక కదిరి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు ఒక ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా అవసరం అని, కనుక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కదిరి పట్టణ జనాభా రోజు రోజుకి పెరిగిపోతూ ఉండగా జనాభాకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను విస్తృతపరచాలని సిపిఐ డిమాండ్ చేసింది. పట్టణంలో మహిళల సమస్యల్ని పరిష్కరించేందుకు మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఎంతో అవసరంగా ఉందని, కనుక కదిరి పట్టణంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పట్టణ సిపిఐ కార్యదర్శి కదిరప్ప డిమాండ్ చేస్తూ కదిరి డీఎస్పీకి ఈ రోజు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అంతేగాక కదిరి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు ఒక ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా అవసరం అని, కనుక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ సమితి ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కదిరి డిఎస్పీ మేడం గారికి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా స్పందించి ఈ రెండు సమస్యలపైన తక్షణమే మా పై అధికారులకు తీసుకుపోతామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రధానంగా ఏమంటే కదిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు జనము పెరుగుదల, వాహనాల పెరుగుదల ఎక్కువైపోతుంది. అందులో రోడ్లు సరిగ్గా లేని దానివల్ల రోజు రోజుకు ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అదేవిధంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు అయితేమి, తర్వాత ఈ గ్రామాలైతేమి మహిళలపై సమస్యలు ఎక్కువ రోజు పెరిగిపోతున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులకు కూడా పంపిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మాట్లాడుతున్నాం. ఈరోజు కదిరి పట్టణంలో కదిరికి చుట్టూ 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాల్లో కూడా మహిళా సమస్యలపైన తీవ్రంగా ఉంది. ఈ మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా ట్రాఫిక్ లేకపోతే మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఈరోజు కదిరి పట్టణ సమితి సిపిఐ ఈరోజు కదిరి డిఎస్పీ మేడం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా ఇది మంచిదే, ఒక కదిరిలోనే కాదు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా మహిళా పోలీస్ స్టేషన్ మహిళలకు సపరేట్గా ఒక సెట్ చేసి ప్రతి ఒక్క సమస్య పైన కూడా మహిళలు రావాలని, ఏ సమస్య వచ్చినా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని, కాబట్టి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఒక పోలీస్ షెడ్ తయారు చేసి అక్కడ మహిళా పోలీస్ స్టేషన్లో అది చేస్తామని ఇక్కడ డిఎస్పీ గారు మేడం గారు చెప్పడం జరిగింది. కాదు మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. మాట్లాడడం కదిరి పట్టణంలోని నారాయణ విద్యాసంస్థను సీజ్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆర్వైఎస్ఎఫ్ తీవ్రంగా ఆరోపించింది. ఈ రోజు కదిరి తహసీల్దార్ను కలిసి ఒక వినతి పత్రం సమర్పిస్తూ డిసెంబర్ 7వ తేదీ లోపున చర్యలు తీసుకోని పక్షంలో తిరిగి ఆర్వైఎస్ఎఫ్ ఆందోళన బాట పడుతుందని హెచ్చరించారు. నారాయణ విద్యాసంస్థ అనుసరించిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలని నిరసిస్తూ అసమర్థతపై చర్యలకు డిమాండ్ చేస్తూ ఆర్వైఎస్ఎఫ్ దాదాపుగా 150
50 రోజుల పాటు రిలే దీక్షలు వివిధ రూపాలలో నిరసనలు ఆందోళనలు నిర్వహించిందని ఆ సంఘం నాయకులు అరుణ్ కుమార్ మునికుమార్లు అన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 27వ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారులు నారాయణ స్కూల్ ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారని, కానీ ఇంతవరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు తెలియడం లేదని అన్నారు. కనుక తహసీల్దార్ తక్షణమే చర్యల్ని చేపట్టి జిల్లా అధికారుల ఆదేశాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫోటో 2020-21 సంవత్సరానికి సంబంధించిన నారాయణ స్కూల్కి అనుమతుల్ని పై అధికారులందరూ కూడా రద్దు చేయడం జరిగింది. ఈరోజు పోయిన నెల 27వ తారీఖున సంబంధించిన ఒక నోటీసును కూడా కదిరి ఎంఈఓ గారికి పంపించడం జరిగింది. ఈ పొద్దుటికి 6 రోజులు కావస్తున్నా కూడా అధికారులు కూడా చూసి చూడనట్ల వాళ్ళకి అక్కడికి వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు నారాయణ స్కూల్ వాళ్ళు. ఇది పూర్తిగా పద్ధతి కాదు. ఖచ్చితంగా నారాయణ స్కూల్కి రెన్యువల్ని పూర్తిగా రద్దు చేశారు. దానికి సంబంధించిన ఫైల్ను కూడా రిటర్న్ తీసుకొని నారాయణ స్కూల్ సీజ్ చేయాలని చెప్పేసి నోటీస్ పంపించినా కూడా ఇప్పుడు ఎంఈఓ గారు అలసత్వం వహిస్తూ దీన్ని నానబెట్టి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు ఎందుకు చర్యలు తీసుకోకుండా నారాయణ స్కూల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా నారాయణ స్కూల్ని మీరు 7వ తేదీ లోపల యాక్షన్ తీసుకోకుండా ఇదే విధంగా చేశారంటే కనుక ఖచ్చితంగా మేము దశల వారీగా 7వ తేదీ నుంచి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నారాయణ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, నారాయణ స్కూల్లో చదివితే మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఈ 2020-21 సంవత్సరానికి సంబంధించిన అనుమతులను పూర్తిగా రద్దు చేశారు. కాబట్టి మీ బిడ్డల యొక్క భవిష్యత్తును కాపాడుకోండి, వేరే స్కూళ్ళకు పంపించండి. ఎందుకంటే మీరు పర్మిషన్ లేని స్కూల్లో చదివించడం వల్ల అది ఏ విధంగానూ ఉపయోగపడదు. మీ బిడ్డల భవిష్యత్తును మీరే చేతులారా చెడగొట్టినట్లు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నారాయణ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను దీన్ని గమనించి ఖచ్చితంగా వేరే స్కూళ్ళకి పంపించవలసిందిగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎంఈఓ గారు అయితే సంబంధించిన అధికారులందరూ కూడా ఖచ్చితంగా నారాయణ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వచ్చిన యొక్క నోటీస్ని పై అధికారులు పంపించిన యొక్క నోటీసు ప్రకారంగా నారాయణ స్కూల్ మీద చర్యలు తీసుకోండి అంటే మీరు ఇంతవరకు చర్యలు తీసుకోకుండా నానబెడుతున్నారు. కాబట్టి తక్షణం 7వ తేదీ లోపల ఖచ్చితంగా నారాయణ స్కూల్ పైన చర్యలు తీసుకోకుంటే మేము దశల వారీగా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘంగా తెలియజేస్తున్నాం. రాయలసీమ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో గత 6 నెలల నుండి అంటే దాదాపు 150 రోజుల నుండి కదిరిలో పెట్రోల్ బంక్ పక్కన ఉన్న నారాయణ స్కూల్ దాదాపు నడవబడుతుందని చెప్పేసి అక్కడ ఫీజులు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసులు వసూలు చేసి ఆ కరోనా టైంలో విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు వసూలు చేస్తున్నారని మేము దాదాపు RSF ఆధ్వర్యంలో దాదాపు 150 రోజుల నుంచి మేము ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం భాగంగా గత నెల 9వ తారీఖు ఈ టవర్ ఎక్కి విద్యార్థులందరం అక్కడ ఆ నారాయణ స్కూల్ని ఎలాగైనా క్లోజ్ చేయాలని చెప్పేసి మేము ఒక ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడికి అందులో భాగంగానే ఆ కార్యక్రమంలో భాగంగా కదిరి ఎంఈఓ గారు వచ్చి ఖచ్చితంగా మీరు చూస్తున్న ఈ ధర్నా కార్యక్రమాన్ని నిలుపుదల చేసి ఆ స్కూల్ని క్లోజ్ చేస్తామని చెప్పి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. సరే అది అయిపోయిన తర్వాత ఈ గత 27వ తారీఖు గత నెల 27వ తారీఖు రోజు రాష్ట్రం నుండి ఆదేశాలు విద్యాశాఖ నుండి ఒక ఆదేశాలు రావడం జరిగింది. ఎంఈఓ గారికి ఆ స్కూల్ ఎట్లా తిరిగి క్లోజ్ చేయాలని చెప్పి ఒక ఆదేశాలు రావడం జరిగింది. ఆ ఆదేశాలు వచ్చినప్పుడు కూడా మాకు కూడా తెలియకోకుండా అలాగే పెట్టుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మీరు విద్యాశాఖ జారీ చేసినట్టు ఆదేశాలని ఖచ్చితంగా మీ శిరసారి వహించి ఆ స్కూల్ని క్లోజ్ చేయాలి. లేకపోతే తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈ నెల 7వ తేదీ నుంచి మళ్ళా మా ఉద్యమాలు యథావిధిగా పోరాటాలు సాగిస్తామని చెప్పేసి RSF మేము డిమాండ్ చేస్తున్నాం. జనవరి 1వ తేదీ నుంచి నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అవసరమైన మినీ లారీలను సమకూర్చుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో మినీ ట్రక్కుల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. కదిరి నియోజకవర్గంలో నల్లచెరువు మండలంలో దాదాపు 52 మంది దరఖాస్తు చేశారని, వారి దరఖాస్తుల్ని పరిశీలించి ఈ రోజు ఇంటర్వ్యూలు నిర్వహించామని అన్నారు. మండలానికి 7 మినీ లారీలు మంజూరయ్యాయని, వీటి కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఆర్పుల్ని గుర్తించి ఎంపిక చేస్తామని నల్లచెరువు ఎంపీడీఓ శకుంతల అన్నారు.
జనవరి 1వ తేదీ నుంచి నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అవసరమైన మినీ లారీలను సమకూర్చుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో మినీ ట్రక్కుల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. కదిరి నియోజకవర్గంలో నల్లచెరువు మండలంలో దాదాపు 52 మంది దరఖాస్తు చేశారని, వారి దరఖాస్తుల్ని పరిశీలించి ఈ రోజు ఇంటర్వ్యూలు నిర్వహించామని అన్నారు. మండలానికి 7 మినీ లారీలు మంజూరయ్యాయని, వీటి కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఆర్పుల్ని గుర్తించి ఎంపిక చేస్తామని నల్లచెరువు ఎంపీడీఓ శకుంతల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంటింటికి సరుకులు పంపిణీ రేషన్ కార్డు రేషన్ సరఫరా అనే దాని మీద మనం మినీ ట్రక్కుల కోసం ఈరోజు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాము. దీనికోసం మన మండలం మొత్తం మీద 52 మంది దాకా అప్లై చేస్తున్నారు. వారందరికీ కూడా ఈరోజు మనకు శాంక్షన్ అయినది మాత్రం 7 మాత్రమే శాంక్షన్ అయినాయి. ఈ 7 మందిని సెలెక్ట్ చేసుకోవడం కోసమని ఈరోజు ఈ 52 మందిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. వీరిలో కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ అనేటివి కూడా రిజెక్ట్ అయినాయి. ఒక 17 మందికి రిజెక్ట్ అయినాయి. వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమైనా ప్రూఫ్ తీసుకొని వస్తే కూడా మళ్ళీ వాళ్ళని అలౌ చేస్తాము ఇంటర్వ్యూస్కి. సో ఈ ఇంటర్వ్యూస్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ద్వారా మనము ఇంటింటికి సరుకుల పంపిణీ అనేది జనవరి 1వ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూస్లో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనే దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. స్టాండప్ ఇండియా లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ సమావేశం. గార్లదిన్న గ్రామ సచివాలయం ఆకస్మిక తనిఖీ. కదిరిలో మహిళా మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు సిపిఐ డిమాండ్. డీఎస్పీకి వినతి పత్రం సమర్పణ. నిత్యావసర సరుకులు ఇంటింటి పంపిణీకి మినీ ట్రక్కుల ఏర్పాటుకు నల్లచెరువులో దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాద్రి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.